తమ మాట వినకపోతే ఐక్యరాజ్య సమితి నేను తీసి పక్కన పడేస్తుంది అమెరికా. ఇప్పుడు అదే జరిగింది. ఈ మధ్యనే ఇజ్రాయెల్ హమాస్ వార్, ఇజ్రాయెల్తో పాటుగా వివిధ దేశాలు అక్కడ లెబనాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, సిరియా కావచ్చు, వాళ్ళతో యుద్ధాలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో వాస్తవంగా జరిగింది ఏంటి, ఫస్ట్ ఇజ్రాయెల్ మీద వీళ్ళందరూ వెళ్ళి దాడి చేశారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ రివర్స్ చేస్తుంది. కానీ ఎలాంటి ప్రచారం చేశారంటే అదొక రేసిస్ట్ ఉద్యమం, అందులో కావాలని ముస్లింలు చంపుతోంది అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చి తద్వారా ఇజ్రాయెల్ మీద ఆంక్షలు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మీదనే అరెస్ట్ వారెంట్ ఎవరు ఐసీసీ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ద్వారా ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో, టర్కీ ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలోనే ఇజ్రాయెల్ చెప్పింది మీ మాటను పట్టించుకొని అమెరికా కూడా చెప్పింది మీరు కనుక అట్లా చేస్తే మీ మీద ఆంక్షలు పెట్టాల్సి వస్తుంది అన్నాడు. ఈవెన్ రష్యా అయితే ఏకంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళ మీద వారెంట్ జారీ చేస్తే పుతిన్కి ఆ జడ్జికే వారెంట్ జారీ చేయడంతో పాటుగా వాదించిన లాయర్కి కూడా అరెస్ట్ వారెంట్లు జారీ చేసినటువంటి సందర్భం రష్యాలో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసినటువంటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మీద ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఏదైతే నెతన్యాహుని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి దాని మీద యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ శాంక్షన్స్ని అనౌన్స్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.